హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి. ఆ జాకెట్తో సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావుగా ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు ముందు మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. క్లాత్ని ఎప్పుడు కూడా కింద అంచున్నట్లయితే క్రాస్లో ఉన్నట్లయితే కట్ చేసుకోండి, లేదా క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా ముందు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడుం భాగానికి బెల్ట్ తీసుకోవాలి. నడుం భాగానికి ఎప్పుడు కూడా బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేస్తాను, లేదా చాలామంది డైరెక్ట్గా కూడా వేసుకుంటారు లోపల ఫోల్డ్ చేసుకోవడానికి. మనకి బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది మిడిల్ పాయింట్లో. కాబట్టి ఈ విధంగా మనం క్రాస్ కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగం కోసం బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు అనేది ఎక్స్ట్రా క్లాత్ కోసం మనం 2 ఇంచెస్ తీసుకోవాలి. మొత్తానికి మనం ఒక 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లేదా ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. మనకి షోల్డర్ దగ్గర మెడ భాగానికి లూజ్ ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. బ్లౌజ్ పొడవుకి ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనం కింద ఖర్చు భాగానికి 2 ఇంచెస్ తీసాం కాబట్టి ఇక్కడ కూడా ఖర్చు భాగానికి ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి. మనకి పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగు, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఈ విధంగా లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని పక్కన పెట్టుకొని మనం మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు పైన మార్కింగ్ నుంచి కింద మార్కింగ్ కలుపుకోవాలి. ఇప్పుడు లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర లూజు, షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. చంక భాగానికి ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా పైకి ఒక మార్క్ చేసుకోవాలి. పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదా ఒకసారి చంక భాగాన్ని ఒకసారి కోసుకొని చూసుకోవాలి. మనకి ఇది బ్యాక్ పార్టీ కాబట్టి బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోండి. ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోతుంది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగానికి రౌండ్ చేసుకోవాలి. ఇది మార్కింగ్ అనేది డిజైన్ వేసాక కట్ చేస్తాను. మీరు రౌండ్ ఇష్టపడే వాళ్ళు రౌండ్ కట్ చేసుకోండి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా. అలాగే మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే బ్లౌజ్ అనేది ఎలా సింపుల్గా కట్ చేసుకోవాలి అనేది మీకు సింపుల్గా అర్థమవుతుంది. చాలా సింపుల్ టిప్స్ మీకు చూపిస్తున్నాను. మీకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్. ఇప్పుడు మనకి కింద జాయింట్ చేసే దగ్గర బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ బెల్ట్ జాయింట్ చేయడం తెలియడం కోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నాను అండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి
కింద మిడిల్ పాయింట్కి ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అవుతున్నాయో అది బ్లౌజ్తో చెక్ చేసుకొని వేసుకోండి. పొడవును బట్టి ఈ విధంగా మార్క్ చేసుకోండి రెండు వైపులా కూడా. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు అది ఎలా అనేది మనం బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చినట్లయితే ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇదే బ్యాక్ పార్ట్తో నడుము భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎంత అయితే పొడవు ఉందో ఒకసారి వేసుకోవాలి మెజర్మెంట్ అనేది. అది కూడా ఉక్సులు పట్టీతోనే ఉపయోగించుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి, చాలామందికి షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్కి ఇలా సాగదీయకూడదు. ఎప్పుడు కూడా మనకి ఎంత అవుతుందో ఫ్రీగా వదిలేసేయాలి. మనకి ఎంత అయితే పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద ఎంతైతే డాట్తో పొడవు ఉందో ఖర్చు భాగంతో అంతవరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్గా వేసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ అనేది మనం క్రాస్గా తీసుకోవచ్చు లేదా స్ట్రైట్గా అయినా తీసుకోవచ్చు. మనకి సరిపోయే విధానాన్ని బట్టి చూసుకోండి. మీరు చాలామంది స్ట్రైట్గా కూడా కటింగ్ చేస్తారు. నేను ఆ విధంగా కూడా కటింగ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనకైతే ఓపెన్ సైడ్ అప్పుడు కూడా అంచులు అనేవి ఓపెన్ సైడ్ వదులుతున్నాను. ఎందుకంటే మనకు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేస్తాం కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కాబట్టి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా చుట్టూరు కూడా బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోండి. మన ఫ్రంట్ పార్ట్కి చంక భాగానికి ఒక మార్కింగ్, అలాగే లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సైడ్ మనం ఎక్స్ట్రా అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఎంతైతే ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డింగ్ వరకు మన చుట్టూరు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెడ భాగం దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మెడ భాగానికి ఎప్పుడు కూడా పైనుంచి కొలుసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీతోనే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి మెడ భాగాన్ని. ఇప్పుడు కొంచెం పైకి ఒక 1/2 ఇంచ్ పైకి లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు అనేది లోపలికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఖర్చు భాగానికి పైకి మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మిడిల్ డాట్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్కి ఈ విధంగా వేసుకోవాలి. మనకి సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది లోతు అనేది. లావు ఉండే వాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండే వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకొని వేసుకోండి.
అలాగే నడుము భాగానికి వచ్చేసరికి 4 డాట్ వేస్తున్నాను నేను. 4 డాట్స్ కాబట్టి స్ట్రైట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి కింద నుంచి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం లోత్ అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోతు తీసుకోవాలి, 1/2 ఇంచ్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ మనం కొంచెం స్టిచ్చింగ్ కట్ చేసుకోవాలి కొంచెం, అంటే మనకి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అని తెలియడం కోసం. మనకి బాగా తక్కువ ఉంది అనుకున్నట్లయితే 4 జాయింట్స్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. మనం స్ట్రైట్గా కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న ఎక్స్ట్రా అనేది ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మన డాట్స్ని బట్టి ఎంతైతే పొడవునాయో అంతవరకు మనం మార్క్ చేసుకోండి. అలాగే మనకు మిడిల్ పాయింట్ నుంచి డాట్ పొడవు వేసుకోవాలి. మనకి ఉక్సులు పట్టి నుంచే ఉపయోగించుకోవాలి డాట్స్ అనేవి. మనకి ఎంతైతే వెడల్పు ఉందో చెక్ చేసుకోండి. డాట్కి మధ్యలో మనం ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకోండి. ఇప్పుడు 4th డాట్ వేసుకోవాలి. రెండింటికి మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. రెండు వైపులో మనం మార్కింగ్ అనేది ఇదే విధంగా తీసుకోవాలి. మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. రెండో వైపు కూడా మనం అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. నేను షేప్ పట్టికి 2 యాడ్ చేస్తాను. మనకి క్లాత్ సరిపోదు అనుకున్నట్టయితే 2 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోండి, తాలు పట్టి ఉపయోగించుకోకూడదు, ఎక్స్ట్రా అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్లో కూడా మనం ఒక 1.5 ఇంచ్ ఉండేలాగా గ్యాప్ చూసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము భాగానికి లూజ్ మార్క్ చేసుకోవాలి. చివరి వరకు పెట్టేస్తున్నాను, అంటే మనకి మిగిలిన దాన్ని బట్టి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. రెండు అయితే ఈక్వల్గా ఉండవు. ఓపెన్ సైడ్ అప్పుడు కూడా 3.5 ఇంచెస్ ఉంటుంది, నడుము భాగానికి 2.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. అది చెక్ చేసుకొని వేసుకోండి. మనకి లైనింగ్ వేరే కలర్ అయినా తీసుకోవచ్చు.
ఇప్పుడు ఈ విధంగా షేప్ పట్టి అనేది తీసుకొని రెండు జాయింట్ చేసుకోవాలి వెనకదానికి. మనం ఫ్రంట్ పట్టికి ఇప్పుడు కూడా ఓపెన్ సైడ్ ముక్కలు అనేవి రెండు తీసుకోవాలి, స్ట్రైట్గా ఉండేవి. ఉక్సులు పట్టికి ఒకటి, తాళ్ళు పట్టికి ఒకటి రెండు తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది హాఫ్ స్లీవ్ పెడుతున్నానండి. మీకు ఒకవేళ పొడవు అనేది ఎంతైతే పొడవు అవసరం అవుతుందో అంతవరకు వేసుకోండి. నేను బ్లౌజ్తో మీకు చూపిస్తున్నాను హ్యాండ్స్ పొడవు అనేది. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోండి ఈ విధంగా ముందు. ఇప్పుడు మిడిల్ ఫోల్డ్ చేసుకోండి 4 ఫోల్డింగ్స్లో. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి మనకి ఎంతైతే పొడవు అవసరం అవుతుందో అంతవరకు మార్కింగ్ అనేది చేసుకోండి. సింపుల్గా మీకు స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ మార్క్ చేసుకోవాలి. చంక భాగానికి మనం క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. 3/4 కానీ హాఫ్ స్లీవ్ కానీ మీరు 1 మీటర్ అయితే తీసుకోవాలి. లూజ్ అనేది ఒక మార్కింగ్ చేసేస్తున్నాను. అలాగే మనకి పొడవు ఎంత అయితే అవసరం అవుతుందో మా లోపల ఖర్చు భాగానికి కావాలి కాబట్టి పొడవుతో ఒక మార్క్ చేస్తున్నాను. మనం ఇలా ఏదైనా డిజైన్ వేసుకోవాలనుకున్నట్లయితే కరెక్ట్గా పొడవు పెట్టుకొని మనం లోపల ఫోల్డ్ చేయాలి కాబట్టి ఆ పొడవుకు అనేది ఒక మార్కింగ్ చేసేస్తున్నాను లోపల ఖర్చు భాగం కోసం. మీకు సింపుల్ నెక్ డిజైన్స్ అనేవి నార్మల్ బ్లౌజ్తోనే మీకు చూపిస్తున్నాను. మీకు అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్న షోల్డర్ దగ్గర నుంచి 1.5 వరకు స్ట్రైట్ తీసుకోండి. అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేది మనం ఇక్కడ కట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్స్ వేసుకోవచ్చు. ఇదే క్లాత్ని మనం సైడ్ జాయింట్ చేసుకోండి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఉంటే సరిపోతుంది. మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 2.5కి పెట్టుకోండి. ఈ విధంగా సైడ్ క్రాస్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో వేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా అనేది ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్తో అంటే 4 ఫోల్డింగ్స్లో కట్ చేసుకోండి ముందు. ఈ విధంగా మనం 4 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేసేస్తున్నాను.
ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా రైట్ సైడ్స్ అనేది ఒకదానిపై ఒకటి వేసుకోండి. ఇవి మనకి రైట్ సైడ్ అనేది ఎటువైపు ఉందో అటు సైడ్ వేసుకోండి. రైట్ సైడ్స్కి రాంగ్ సైడ్ అనేది మనకి లోపలికి రావాలి. మనకి ఇప్పుడు ఒక దానిపై వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు అనేది మార్చేసుకోవాలి. రాంగ్ సైడ్ ముందే మార్క్ చేసేస్తున్నాను. ఇప్పుడు లోతు అనేది తీసుకోవాలి. మనకి స్లీవ్ కానీ బ్యాక్ పార్ట్ డిజైన్ కానీ ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో పెడతారండి. మీరు ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియోస్ అనేది. చాలామంది డిజైన్స్ అడుగుతున్నారు కాబట్టి మీకు చూపిస్తున్నాను. మీకు లాస్ట్ వీడియోస్లో కూడా ఉంది. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మీకు నెక్ డిజైన్స్ అన్నీ చూపిస్తాను మీకు సింపుల్గా. ఇప్పుడు ఈ లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అందుకోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి కూడా జాయింట్ చేసుకోవాలి. మనం 4 ఫోల్డింగ్స్లో రెండు వైపులా కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి నడుము భాగానికి బెల్ట్ అనేది ఉపయోగించుకోవాలి. అలాగే మనం ఫ్రంట్ పార్ట్కి మెడ భాగానికి ఇవన్నీ కూడా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మెడ భాగానికి క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మీకు బ్లౌజెస్ నచ్చింది అన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని తీసుకోవాలి. మన క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది మెడ భాగం దగ్గర. అదొకసారి చెక్ చేసుకొని స్లోగా వేసుకోండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ని ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నానండి. ముందుగా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం డాట్ 3వ డాట్ వేసుకోవాలి. మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు 4th డాట్ బ్లౌజ్ కాబట్టి 4 డాట్స్ వేస్తున్నాను. 4th డాట్కి 2.5 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు స్కిప్ చేయకుండా బ్లౌజ్ చూసినట్లయితే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద లైన్ నుంచి మనకు ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. ఇన్విజిబుల్ షేప్ పట్టికి కూడా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకవేళ కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే మన సింపుల్గా నార్మల్ బ్లౌజెస్ కూడా నెక్ డిజైన్స్, స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి వీడియో అనేది చెక్ చేయండి లాస్ట్ వీడియోస్లో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కింద డాట్ ఇప్పుడు కూడా కోన్ షేప్లో మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఎక్స్ట్రా షేప్ పట్టీని కట్ చేసుకొని ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్కి డిజైన్ చేశాను. ఇప్పుడు ఓపెన్ ముక్క అనేది లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద ఒక పైకి ఒక మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్లో చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఉక్సులు పట్టీకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి మెడభాగం దగ్గర. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా లోపల ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద లైన్ కూడా స్టిచ్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు మెడభాగానికి ముక్కను జాయింట్ చేసుకొని వేసుకోవాలి. క్రాస్గా కట్ చేసిన ముక్కలు మనం క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనం ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది మెడభాగానికి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి మెడభాగానికి. ఫ్రంట్ పార్ట్లో రౌండ్ తిరిగే దగ్గర చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మెడ చుట్టూరు కూడా ఈ విధంగా లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి సన్నగా. ఇప్పుడు రౌండ్ తిరగడానికి కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లాంగ్ స్టిచ్తో వేసుకోవచ్చు. స్టిచ్ అనేది మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలనుకున్నట్లయితే హెమ్మింగ్ వర్క్ చేసుకొని లాంగ్ స్టిచ్తో విప్పేసుకోవచ్చు. నేను రైట్ సైడ్ దానికి ఆల్రెడీ నెక్ లేస్ వేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు కూడా మనకి సింపుల్గా నెక్ డిజైన్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది. మీకు ఒకవేళ నచ్చి డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. షోల్డర్స్ రెండు కూడా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. చాలా సింపుల్గా మనం వేసుకోవచ్చు నెక్ డిజైన్స్ అనేది నార్మల్ బ్లౌజ్కి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నట్లయితే కట్ చేసుకోండి ఈక్వల్గా. ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ హ్యాండ్స్కి కింద లైస్ వేసాను. ఫ్రంట్ పార్ట్ అనేది లోత్ అనేది చూసుకోండి ఫ్రంట్ పార్ట్కి. అలాగే మిడిల్ పాయింట్ జాయింట్ అనేది చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలామందికి హ్యాండ్స్ సరిగా రావడం లేదు అడుగుతున్నారు కదండి. ఈ విధంగా మిడిల్ పాయింట్ నుంచి ఎక్స్ట్రా ఎంతైతే మిగులుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. మనకి కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ కావాలి కటింగ్ అనేది. హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు స్లోగా స్టిచ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు, లేదా మిడిల్ పాయింట్లో పిన్ అయినా పెట్టుకోవచ్చు. ఈ
ఈ విధంగా మనం 2 లైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి. రెండో వైపు కూడా హ్యాండ్స్ అనేది అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది చెక్ చేసుకొని వేసుకోండి. రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోండి. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ వస్తేనే మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా ఫ్రంట్ పార్ట్లో మనకి పైకి ఎత్తి పెట్టేసినట్టు ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కిచెన్ వేర్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా అమెజాన్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు హ్యాండ్కి జాయింట్ చేసినప్పుడు 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు, ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ అన్నీ కూడా. సింపుల్గా హ్యాండ్స్కి అనేది ఒక లేస్ వేసాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మన పైన ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనకు లూజ్ ఎంత అయితే సరిపోతుందో అలాగే కింద నడుము భాగం కూడా ఈక్వల్గా పట్టుకోవాలి ముందు మనం. అప్పుడే మనకి స్ట్రైట్గా కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు నేను హ్యాండ్ లూజ్ అనేది మీకు చూపిస్తున్నాను మీకు. అలాగే చంక భాగం లూజ్ కూడా చూసుకోండి. మనకు ఆల్రెడీ కటింగ్లో అన్నీ మార్చేసుకుంటాం కాబట్టి ఆది బ్లౌజ్ కూడా అవసరం లేదు. కాబట్టి మీకు చూపిస్తున్నాను మీకు. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి లూజ్ చూసుకోండి. మనకి ఈ విధంగా లూజ్ చూసుకొని వేసినట్లయితే మనకి ఇంకా లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మన మార్కింగ్ అనేది కరెక్ట్గా చేసుకోండి. మనకి హ్యాండ్ లూజ్ ఎంత అయితే సరిపోతుందో రఫ్ చేసుకొని ముందు ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. అలాగే చంక భాగం ఫ్రంట్ పార్ట్లో లోతు దగ్గర కటింగ్ పాయింట్ ఉంటుంది. అది కూడా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రెండు ఈక్వల్గా చూసుకోండి. నడుము భాగం దగ్గర ఎండింగ్ ఎప్పుడు కూడా ఈ విధంగా రఫ్ చేసుకోండి. ఈ విధంగా మనం మిషన్ లైన్ 3 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం పాదం వెడల్పులో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు థర్డ్ లైన్ వేసుకోవాలి.
ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ కట్ చేస్తున్నాను. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉండడం వల్ల నీట్గా రాదు, మనకి ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి ముందే కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు ఒక హ్యాండ్ కుట్టాం కాబట్టి ఇంకో హ్యాండ్ కూడా లూజ్ అనేది చూసుకొని వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. అలాగే ఇప్పుడు చంక భాగం దగ్గర కూడా లూజ్ చెక్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది చూపిస్తున్నాను మీకు. మనకి ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. అదే మార్కింగ్ని స్ట్రైట్ మార్క్ చేసుకోండి హ్యాండ్ చివరి వరకు కూడా. ఇప్పుడు నడుము భాగం దగ్గర చూసుకోండి, తాళపట్టి కాబట్టి తాళపట్టితో చూపిస్తున్నాను మీకు లూజ్ అనేది. మనకి ఎంతైతే నడుము భాగం లూజ్ ఉంటుందో అంతవరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి ఈ విధంగా ఎండింగ్ వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ లేకుండా. ఈ విధంగా మనం 3 లైన్స్ వేసుకోవాలి దగ్గరలో. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి, మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. చివరి లైన్ నుంచి కూడా మీరు ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు నీట్గా ఉండడానికి. మీకు సింపుల్గా డిజైన్స్ కావాలి అనుకున్నట్లయితే వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నార్మల్గానే మన బ్లౌజెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు సింపుల్గా. చూసారు కదండి, బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబవ్ ఉంటాయండి, కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.